హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్లో ప్రజెంట్ చూసుకున్నట్టయితే రేట్లు ఎక్కడ చూసినా కానీ విపరీతంగా పెరిగిపోయాయి. అంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే వాటి రేట్లు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. మనం కుకట్పల్లి ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మినిమం 2 BHK కొనాలి అని అంటే 80 లక్షల పైమాటే. ఇంకా 3 BHK విషయానికి వస్తే ₹1 కోటి పైమాటండి. ఇంకా ఆ గేటెడ్ కమ్యూనిటీ అలాంటి వాటిల్లో చూసుకున్నట్టయితే 2 BHKనే ₹1 కోటి పైన ఉంది, 3 BHK అయితే ₹1.5 కోటి పైనే పలుకుతుంది అన్నమాట మన మెయిన్ రోడ్ పరిసరాల్లో కనుక చూసుకున్నట్టయితే. అంతేకాకుండా మనం ఈ ప్రగతి నగర్, బాచుపల్లి ఈ ఏరియాలో చూసుకున్నట్టే ఒక రేట్ అయితే పలుకుతుంది అనమాట. అమీన్పూర్, బీరంగూడ ఈ ఏరియాలలో ఆల్మోస్ట్ ఎక్కడ తీసుకున్నా కానీ ₹1 కోటి, ₹1.5 కోటి నుంచి ఆల్మోస్ట్ ₹2 కోట్ల వరకు కూడా మనకు 2 BHK ఫ్లాట్స్ అయితే రేట్స్ అయితే పలుకుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటు గచ్చిబౌలి, మణికొండ, కోకాపేట ఈ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ ఇవే రేట్లు ఉన్నాయి. ఇక్కడే అని కాదు, యావరేజ్గా హైదరాబాద్ మొత్తం ఎక్కడ తీసుకున్నా కానీ ₹5,000 ఎస్ఎఫ్టీ లేనిదైతే ఎక్కడా లేదు. 5,000 కంటే తక్కువగా ఎవరు ఎస్ఎఫ్టీ కూడా ఇవ్వట్లేదు కూడా. ఆ విధంగా రేట్స్ అయితే ఇప్పుడు పెరిగాయి. దాన్ని బట్టి ఇప్పుడు మనకు బెస్ట్ అంటే ఎక్కడ ఇల్లు కొనుక్కుంటే బెస్ట్, అంటే ఫ్లాట్ ఎక్కడ కొనుక్కుంటే బెస్ట్, ఏ ఫ్లాట్ అయితే ఏ ఏరియాలో బాగుంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్లో సరసమైన ధరల్లో ఇల్లు అంటే అపార్ట్మెంటే గుర్తొస్తుంది. ఇటీవల వీటి ధరలు సైతం కొన్ని కీలక ప్రాంతాల్లో ప్లాటు విస్తీర్ణాన్ని బట్టి 2 కోట్ల నుంచి 15 కోట్ల వరకు చేరిన ₹50 నుంచి 60 లక్షల లోపు లభిస్తున్న ప్లాట్లు ఉన్నాయి. కాకపోతే ఓపిక చేసుకొని సిటీని జల్లెడపట్టాల్సి ఉంటుంది. వీటి లభ్యత పరిమితంగా ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పిల్లల చదువులు, విశ్రాంత జీవనం వంటి ప్రధానమైన అంశాలు వీటి ఎంపికలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రధాన నగరంలో స్థలాల లభ్యత లేకపోవడంతో పాత నివాసాలను కూల్చి కొత్తగా హైరేజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. వాటిలోనూ ఎక్కువగా 3 BHK ఫ్లాట్లు కావడంతో ధరలు అధికంగా ఉంటున్నాయి. ₹80 లక్షల నుంచి ₹1 కోటి లేనిది ఇలాంటి ప్రాంతాల్లో ఇల్లు కొనలేని పరిస్థితి. కొనాలి అంటే ఇదివరకు ఉన్న స్థిరాస్తిని అమ్మడం, పదవీ విరమణ సొమ్ము చేతికి రావడం, లేదంటే ₹1,00,000కు పైగా వేతనం, అందున భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైస్తే తప్ప సాధ్యం కాదని ఫైనాన్షియల్ ప్లానర్లు చెబుతున్నారు. కరోనా తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఇన్నర్ రింగ్ రోడ్డు నుండి చుట్టుపక్కల కొన్నాళ్ళ క్రితం వరకు సరసమైన నివాసాల లభ్యత ఉండేది. కోవిడ్ తర్వాత ఆ మార్కెట్ కూడా సామాన్యులకు దూరమైంది. ఈ రహదారికి అటు ఇటు 10 కిలోమీటర్ల వరకు లభ్యత క్లిష్టంగా మారింది. ఇది వరకు స్టాండర్డ్ లోన్ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్ నిర్మాణం చేపట్టేవారు. వీటి ధరలు అందుబాటులో ఉండేవి. కరోనా తర్వాత కొనుగోలుదారుల నుంచి 3 BHK డిమాండ్ పెరగడంతో చిన్న పెద్ద బిల్డర్లంతా వాటి నిర్మాణాలు చేపట్టారు. దీంతో సరసమైన ధరల్లో కోరుకున్న ప్రాంతాల్లో 2 BHK ఫ్లాట్ నివాసం దొరకడం కష్టమైంది. ఉప్పల్, బాగాయత్ వంటి కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఎక్కువ విస్తీర్ణంలో ఉండి బడ్జెట్ ధరల్లో అపార్ట్మెంట్ కావాలంటే ఓఆర్ఆర్ రహదారి వరకు వెళ్లాల్సింది. పోచారము, ఆదిబట్ల, సాగర్ రోడ్డు, హయత్ నగర్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, తుక్కుగూడ, అమీన్పూరు, మల్లంపేట, పటాన్చెరు, ఇంద్రేశం, మోకిల, శంకర్పల్లి, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఇస్నాపూరు, ముత్తంగి, ఓఆర్ఆర్ వరకు కూడా మనకి ఇటువైపు రియల్ ఎస్టేట్ అనేది విస్తరించింది. ధర అందుబాటులో ఉండడంతో 3 BHK కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ 2 BHK ప్లాటు సీనియర్ సిటిజన్ల కోసం నిర్మించిన ప్లాట్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఫార్మా, విద్య, IT, లాజిస్టిక్, ఇతర కంపెనీల్లో పనిచేసే వారికి ఇవి అనుకూలంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధికి మరింత అవకాశం ఉండనున్న నేపథ్యంలో అక్కడ కొనుగోలు చేయవచ్చు. ఔటర్ బయట కొన్ని ప్రాంతాలు బాగా వృద్ధి చెందుతున్నాయి, వాటిని పరిశీలించవచ్చు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న వారికి సైతం ఔటర్ చుట్టుపక్కల చదరపు గజం 30,000 పైనుంచే లభిస్తున్నాయి. గరిష్టంగా 70,000 వరకు కూడా చెబుతున్నారు. విల్లాలు కట్టుకోవాలనుకునే వారు ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం మేలు. మెరుగు కానున్న రవాణా. ఔటర్ వరకు రవాణాను సులభతరం చేసేందుకు పలు మార్గాల్లో ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. మేడ్చల్, పటాన్చెరు, పోచారం, విజయవాడ మార్గంలో నిర్మిస్తున్నారు. వీటికే ఇప్పటికే కొన్ని పూర్తయి మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సిటీ నుంచి ఆయా ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. మెట్రో రైలు 2వ దశలో పటాన్చెరు, హయత్ నగర్, శంషాబాదు, కోకాపేట, మేడ్చల్, షామీర్పేట, ఫ్యూచర్ సిటీ వరకు విస్తరణ ప్రతిపాదనలు ఉన్నాయి. రాబోయే 10 ఏళ్లలో ఈ మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరానికి శివార్లకు మధ్య ప్రజా రవాణా అనుసంధానంతో వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుంది. మూసీపై పలు చోట్ల ఫ్లైఓవర్లు
100 అడుగుల రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో వృద్ధికి బాటలు వేసేందుకు దోహదం చేస్తున్నాయి. వీటన్నింటిని పరిశీలించి వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని మీ బడ్జెట్లో లభించే ప్లాటు స్థలం ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఎక్కువగా చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి దగ్గరగా ఉండే ప్రదేశాలలో మణికొండ, కోకాపేట, ఇటు నార్సింగి ఏరియాలు ఉన్నాయి. ఇటు కిస్మత్పూర్ వరకు కూడా మనకు ఉన్నాయన్నమాట. అటు కాకుండా ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు కుకట్పల్లి, ప్రగతినగరు, బాచుపల్లి, మల్లంపేట ఈ ఏరియాల్లో కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి. అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీలు కానీ, ఫ్లాట్లు కానీ. మనకి మల్లంపేట ఓవరాల్ పరిధిలో కూడా మంచి మంచి ప్రాజెక్టులు 2 BHK ఫ్లాట్స్, 3 BHK గేటెడ్ కమ్యూనిటీ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ ధరలు కనుక చూసుకున్నట్టయితే SFT కాస్ట్ 5,500 నుంచి స్టార్ట్ అవుతుంది. 5,500 నుంచి మ్యాక్సిమం 6,500, 7,000 వరకు కూడా పలుకుతున్నాయి. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.